ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం బెంగళూరు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కుప్పానికి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హాంద్రినివా కాల్వ పరిశీలన కోసం శాంతిపురం మండలం జల్లిగాలిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాలను సందర్శిస్తారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బస్టాండ్లో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మన ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు అయితే వెళ్ళనున్నారు. మరి కాసేపట్లో ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు అయితే ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి బెంగళూరు నుంచి కుప్పంకు ఒక ప్రత్యేక హెలికాప్టర్లో అయితే కుప్పం చేరుకోనున్నారు. అనంతరం ఏదో హంద్రినివా కాలువలను పరిశీలించిన మీదట ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్ ఒక దానిని అయితే అధికారికంగా ప్రారంభించనున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆర్ఎన్బి గృహంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే సమావేశం కానున్నట్లయితే మనకు తెలుస్తుంది. కృష్ణ, మరి అక్కడ నుంచి హాంద్రినివా కాల్వ పరిశీలన కోసం కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి హాంద్రినివా కాలనీకి సంబంధించిన అంటే ఆ కాల్వకు సంబంధించినటువంటి అంటే పరిశీలన తర్వాత దాన్ని పూర్తి చేసే అవకాశం కనిపిస్తా ఉందా? అంటే స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారా? పూర్తయి ఆ పనులకు సంబంధించి సంపూర్ణంగా అధికారులతో చర్చిస్తున్నారు. దాన్ని త్వరగతిన పూర్తి చేసి ఆ ప్రాంతం మొత్తం కూడా, రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ తాగునీరు అందించాలనే లక్ష్యంగా అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి కుప్పంకి ఏదైతే చాలా పెద్ద ఎత్తున అయితే అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ హంద్రినివా కాలువ ద్వారా ఆ రాయలసీమకు నీరు అందించాలనే ప్రధాన ధ్యేయంగా అయితే అధికారులు అయితే ఈరోజు దిశ అయితే చేయనున్నట్లు మన ప్రధానంగా తెలుస్తుంది. అనంతరం ఏదైతే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం అయితే ఏదైతే ఆర్ఎన్బి గృహంలో అధికారులు ఏదైతే వైఎస్ఆర్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులతో అయితే ఈరోజు సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే ఏదైతే అతిథి గృహంలోనే ఈ రోజు అయితే బస చేయనున్నారు. బస చేసిన అనంతరం రేపు ఉదయం అయితే ఏదైతే వినతులు అంటే సామాన్య పబ్లిక్ నుంచి వచ్చినటువంటి వినతులు అయితే స్వీకరించున్నారు. ఆ తర్వాత ఏదైతే డిగ్రీ కాలేజీలో అధికారులతో అయితే కుప్పం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అనంతరం మధ్యాహ్నం పూట చూసుకున్నట్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంపూర్ణంగా వారితో కలయికతో ఉన్నారు. ఏదైతే అదంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రేపు సాయంత్రం అయితే కుప్పం నుంచి విజయవాడ అయితే బయలుదేరుతున్నట్లు మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారం అన్న. కృష్ణ, మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావడం, మళ్ళీ ఈ యొక్క స్థితిగతులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి పరిశీలన మొత్తం చేసిన తర్వాత అంటే ఈ యొక్క సిచ్యువేషన్ అని చూస్తూ ఉంటే దూకుడు పెంచినట్టుగా కూడా అనుకోవచ్చు అంటారు. తప్పకుండా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చాలా తక్కువ సార్లు మాత్రం వెళ్ళేవారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రధానంగా అయితే ఒకటే ఆరోపించారు, కుప్పంకి చంద్రబాబు నాయుడు 7 సార్లు గెలిచినా కూడా ఏమీ చేయలేకపోయాడు, అన్ని మా హయాంలోనే చేశాము, మున్సిపాలిటీ మేమే చేశాము, రెవెన్యూ డివిజన్ మేమే చేశాము, అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పినటువంటి అనేక ఆరోపణలు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే తన నియోజకవర్గం పైన అయితే సంపూర్ణమైనటువంటి దృష్టి సారించినట్లు, దానిపైన అభివృద్ధిని అయితే చాలా వేగవంతంగా అయితే చాలా ఇచ్చినట్లుగా కనపడుతుంది. దానిలో భాగంగా మొదటిగా హంద్రినివా కాలువ ద్వారా అక్కడ ఉన్న సాగునీరు అందించాలి. దాని తర్వాత ఏదైతే అధికారులతో పాటు కుప్పంలో అనేక ప్రాజెక్టులు తీసుకొని రావాలనే ధ్యేయంగా మాత్రం అయితే తనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్న. ఫైనల్ గా కృష్ణ, మరి చంద్రబాబుతో ఏ మంత్రులు పాల్గొన్నారు అక్కడ? దానికి సంబంధించి ఎవరెవరు వెళ్తున్నారు చంద్రబాబుతో పాటు? థ్యాంక్ యూ కృష్ణ.